కార్మికులు కష్టపడి మేడేను తెచ్చుకొని 172 సంవత్సరాలు గడిచాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుండ్రాతి శారదగౌడ్ అన్నారు. అంబర్పేట క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వము 44 చట్టాలను రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మేళనాలను చేసుకొనియకుండా పెన్షన్ స్కీమ్ కూడా తగ్గించిందన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను కూడా స్థాపించలేదని శారదగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కార్మికులకు మంచి భవిష్యత్తును ఇవ్వడమే కాకుండా ఆయన కార్మికుల పక్షపాతి అని సీఎంను కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు. విద్యాపరంగా చూసుకోండి, తర్వాత బొగ్గు పరంగా తీసుకోండి, రైతు పరంగా తీసుకోండి, విద్యుత్ పరంగా తీసుకోండి, ప్రైవేటు పెట్టుబడిదారులకు లాభమయ్యే విధంగా చూస్తారు. అదే మీరు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకోండి. గౌరవ కేసీఆర్ గారు కొత్తగా సచివాలయం నిన్న ప్రారంభోత్సవం చేశారు. 1-2 కాదు, సమీకృత కేంద్రాలుగా ఈరోజు అందరూ కూడా ఒకే దగ్గర ఉండి పనిచేసే విధంగా చాలా గొప్ప కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతుల కోసం, యువత కోసం, వాట్ నాట్ ప్రతి ఒక్కటి తీసుకొని వస్తున్నారు. గౌరవ కేటీఆర్ గారు నిన్న 1,00,000 డబుల్ బెడ్రూమ్లకు నిన్న పేదల కోసం ఒక పేదల మంత్రిగా వాళ్ళ కోసం నిన్న సంతకం చేయజరిగింది. అలాగే అంబర్పేటలో కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ను ఇవ్వకపోవడం వల్ల వారికి కూడా ఈ సందర్భంగా కేటాయించే విధంగా, అంటే మనము ఇక్కడ నేను కొంతవరకు పరిశీలిస్తే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక 3 జాగాలు డబుల్ బెడ్రూమ్ కోసం ఉన్నాయి, నా పరిశీలనలో వచ్చినాయి. గౌరవ కేటీఆర్ గారికి ఈ విషయం చెప్పి అంబర్పేట నియోజకవర్గపు ప్రజలు ఈ నియోజకవర్గాన్ని దాటి బయటికి వెళ్లకుండా ఇక్కడే డబుల్ బెడ్రూమ్లను పొందే విధంగా రూపకల్పన చేసుకునే విధంగా కేటీఆర్ గారికి నా తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. ఇది నా పరంగా నేను ఈ అంబర్పేట వాసులందరికీ కూడా హామీనిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులు